గూగుల్ మ్యాప్స్ లేని రోజుల్లోనే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న 5 శివాలయాలను ఒకే స్ట్రెయిట్ లైన్లో ఎలా కట్టారో తెలుసా? ఇది యాదృచ్ఛికం కాదు. ఈ 5 ఆలయాల వెనుక ఒక భయంకరమైన యుద్ధమే జరిగింది. ఒకప్పుడు మనం పీల్చే గాలికి, తాగే నీటికి, నిలబడే భూమికి, ఇలా 5 ప్రకృతి శక్తులకి ఒకసారి తమ బలం చూసుకుని చాలా గర్వం పెరిగింది. నేను లేకపోతే మనిషి చచ్చిపోతాడు అని గాలి అంటే, నిమిషంలో ఊర్లని ముంచేస్తా అని నీరు, ఇలా ఎవరికి వారే తామే గొప్ప అని వాదించుకున్నాయి. వీటి గర్వాన్ని అణచటానికి మహాదేవుడు అనంతమైన వెలుగు స్తంభంలా వాటి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ వెలుగు ముందు పంచభూతాల సశక్తి అస్సలు సరిపోలేదు. ఏ శక్తి కూడా ఆ స్తంభం అంచుని కూడా తాకలేకపోయింది. తమ తప్పు తెలుసుకున్న ఆ 5 శక్తులు శివయ్య కాళ్ల దగ్గర లొంగిపోయి 5 ప్రత్యేక క్షేత్రాలుగా మారాయి. అవే ఈ పంచభూత స్థలాలు. కంచిలో మట్టిగా, తిరువనైకావల్లో నీరుగా, అరుణాచలంలో అగ్నిగా, శ్రీకాళహస్తిలో గాలిగా, చిదంబరంలో ఆకాశంలా శివయ్య కొలువయ్యాడు. ఈ 5 గుడులు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరిగ్గా 79 డిగ్రీల రేఖ మీద ఉండటం ఇప్పటికీ సైన్స్ కి అందని రహస్యం. ప్రకృతిని శాసించేది ఆ శంకరుడే అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిరూపణ ఏం కావాలి? ఈ 5 ఆలయాల్లో మీకు ఇష్టమైన ఆలయం ఏదో కామెంట్ చేయండి. 249 అడుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద శివుని విగ్రహం. దీని ఎత్తు 123 అడుగులు. 3 వైపులా సముద్రంతో చూడటానికి చాలా బాగుంటుంది. ఈ రాజగోపురంలో మొత్తం 21 ఫ్లోర్స్ ఉంటాయి. మనం 18th ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు. లిఫ్ట్ కూడా ఉంటుంది ఈ రాజగోపురంలో. పైనుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. వీకెండ్స్ ఆర్ హాలిడేస్ లో వెళ్ళారంటే ఫుల్ రష్ ఉంటుంది. వీక్ డేస్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 8, మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు క్లోజ్ చేస్తారు. గోకర్ణలో శివలింగాన్ని విరిచి విసిరేయగా పడిన త్రేతాయుగం నాటి శివలింగం ఇక్కడ ఉంది. ఈ మురుడేశ్వర్ టెంపుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆలయ చరిత్ర చెప్తూ మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద లింక్ చేస్తాను, చెక్ చేయండి. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ, గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో. నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన వాడైనా, ఎంత డబ్బున్నవాడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే. 14 కిలోమీటర్ల దూరం, 8 లింగాల ప్రయాణం, 4 గంటల సమయం, ఒకటే ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం. ఎన్నో జీవాలను తీసుకున్న ఆ జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనుభవాలు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మూసేసరికి ఆ అరుణాచలేశ్వరుని సాక్షిగా, మనిషిగా చచ్చినట్టు, కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది. పండు వెన్నెల్లో, పొన్నమి వెలుగుల్లో ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం. చెప్తున్నాం కదా, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఏదో ఒకటి మనల్ని వెనక్కి తోస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మాత్రం ముందుకు లాగుతా ఉంటాడు. దారి పొడుగునా ఎన్నో ఆలయాలని చూస్తావు, అక్కడ జరిగే అద్భుతాలని చూస్తావో. అలా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత తిరువన్నమలలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న లింగాన్ని దర్శించుకోవచ్చు. ఓం అరుణాచలేశ్వరాయ, ఓం నమః శివాయ. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప. స్వయంభూగా ముఖం కలిగిన ఏకైక లింగం శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం. ఈ పుణ్యక్షేత్ర చరిత్ర ద్వాపర యుగం నాటిది. ఆ కాలంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం నారాయణ యజ్ఞం చేస్తాడు. హోమ సమితులు తెచ్చేందుకు గంధర్వులను అడవిలోకి పంపిస్తాడు. కానీ వారు బోయవారిని చూసి మోహించి యజ్ఞాన్ని మర్చిపోతారు. కోపగించిన మహర్షి వారిని శపిస్తాడు. ఇప్పటి నుంచి మీరు మానవులుగా అడవుల్లోనే జీవించండి శపిస్తాడు. పశ్చాత్తాపంతో గంధర్వులు శరణు కోరగా ద్వాపర యుగం ముగింపులో, కలియుగ ఆరంభంలో ఇప్ప చెట్టులో నుండి ఈశ్వరుడు ముఖంతో దర్శనమిస్తాడు. ఆ దర్శనం తర్వాత మీ శాప విమోచనం కలుగుతుంది అని మహర్షి వారికి చెప్పాడు. కాలం గడుస్తుంది. కలియుగం ప్రారంభమవుతుంది. గంధర్వుల్లో ఒకరైన చిత్రసేన మహారాజు చింత అనే స్త్రీని వివాహం చేసుకుంటాడు. తర్వాత కొంతకాలానికి చిత్కల అనే జంగమ స్త్రీ కాశీకి వెళ్తూ దారి తప్పి రాజు వద్ద ఆశ్రయం కోరుతుంది. ఆ రాత్రి ఆమెకు కలలో శివుడు దర్శనమిచ్చి, కాశీకి వెళ్లవలసిన అవసరం లేదు, నేను ఇక్కడే ఇప్ప చెట్టులో వెలసి దక్షిణ కాశీగా మారుతాను అని చెబుతాడు. మరుసటి రోజు అది విని రాజుకు శాపం గుర్తుకు వస్తుంది. చిత్కలను 2వ భార్యగా స్వీకరించి తన 2 భార్యలకు ఇప్ప చెట్టును పూజించమని నిర్ణయిస్తాడు. రోజు భక్తితో పూజించిన చిత్కల కొమ్మపై బంగారు ఇప్ప పూలు పూస్తాయి. అహంకారంతో పూజించిన చింత కొమ్మపై సాధారణ పూలు మాత్రమే పూస్తాయి. అసూయతో చింత గొడవ పెట్టి కొమ్మలు మార్చమని రాజును కోరుతుంది. కాని దేవుని చిత్తం మాత్రం మారదు. మళ్లీ చిత్కల కొమ్మలకు బంగారు పూలే పూస్తాయి. చింత చిత్కలను నిందించడం మొదలు పెడుతుంది. చివరికి రాజు విసిగి చెట్టును నరికేస్తాడు. అప్పుడు ఆ చెట్టు నుండి దివ్యమైన అగ్ని జ్వాలలు లేచి రాజును మూర్ఛితుని చేస్తాయి. భయంతో చిత్కల పరమశివుణ్ణి ప్రార్థిస్తుంది. ఆ జ్వాలలు చల్లబడి రాజు మళ్లీ స్పృహలోకి వస్తాడు.
నరికిన చెట్టు మూలం శిల రూపంలో మారి శివుడి ముఖంతో దర్శనమిస్తాడు. అది మన శ్రీముఖలింగేశ్వర స్వామి. ఇంద్రుడు సహా దేవతలు మునులు వచ్చి ఆ లింగాన్ని దర్శించగా ఆ క్షేత్రం పేరు శ్రీముఖలింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం భీమేశ్వర, సోమేశ్వర, ముఖలింగేశ్వర లింగాలతో విరాజిల్లుతోంది. ఇలాంటి మరిన్ని చరిత్రల కోసం ఫాలో చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్వయం తెలంగాణ కొమరవెల్లి మల్లన్న 3 నగరాలు భస్మం, త్రిపురాంతకుడి అవతారం. ఇక్కడ శివుడి కాలి కింద ఉన్న 3 అసురులు ఎవరు? అది లోకాలు వణికిన యుగం, ధర్మం బలహీనపడిన కాలం. తారకాసురుని 3 కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అసాధారణమైన శక్తి కోసం బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ ఘోర తపస్సులో మునిగిపోయారు. వారి తపస్సు తాకంతో లోకాలే వేడెక్కిపోయాయి. దేవతలు ఆందోళన చెందారు. చివరకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలి అని ప్రశ్నించాడు. అసురులు ఒక భయంకరమైన వరం కోరుకున్నారు. బంగారం, వెండి, ఇనుముతో చేసిన 3 అద్భుత నగరాలు, త్రిపురాలు కావాలి. ఆ నగరాలు ఆకాశంలో సంచరిస్తూ ఉండాలి. 1000 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే 3 నగరాలు ఒకే సరళ రేఖపైకి రావాలి. ఆ క్షణంలో ఒకే బాణంతో మమ్మల్ని సంహరించగలిగిన వాడే మాకు మరణం కలిగించాలి అని బ్రహ్మ వరమిచ్చాడు. ఆ వరగర్భంతో త్రిపురాసురులు లోకాలపై దండెత్తారు. ఋషుల యజ్ఞాలు ధ్వంసమయ్యాయి. దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. దేవతలు పరాజయం పాలయ్యారు. భూమి, ఆకాశం, లోకాలు అల్ల కల్లోలమయ్యాయి. దేవతలందరూ కలిసి మహాదేవుణ్ణి శరణు కోరారు. శివుడు నిశ్శబ్దంగా ఆ ఒక్క దివ్యక్షణం కోసం ఎదురు చూశాడు. అదే త్రిపురాలు ఒకే సరళ రేఖలోకి వచ్చే ఆ అపూర్వ సమయం కోసం. కాలం గడిచింది. అవసరమైన క్షణం వచ్చింది. శివుడు భూమిని రథంగా మార్చాడు. సూర్య చంద్రులను చక్రాలుగా అమర్చాడు. మేరు పర్వతాన్ని ధనుస్సుగా ఎత్తుకున్నాడు. ఆదిశేషుణ్ణి తాడుగా వాడాడు. మహావిష్ణువుని బాణంగా సిద్ధం చేశాడు. అఖిల సృష్టి ఆయుధంగా మారింది. త్రిపురాలు ఒకే రేఖలోకి చేరాయి. ఒకే బాణం, ఒకే సంధానం. 3 నగరాలు క్షణాల్లో భస్మమయ్యాయి. అలా మహాశివుడు త్రిపురాంతకుడు అయ్యాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. అదే త్రిపురాంతకుడి యోధా రూపం తెలంగాణ గడ్డపై కొమరవెల్లిలో ఎందుకు వెలిసింది? భక్తులు ఈ ఆలయంలో పసుపునే ప్రధాన ప్రసాదంగా ఎందుకు సమర్పిస్తారు? ఇక్కడ దేవుడికి 2 విధాల పూజలు ఎందుకు జరుగుతాయి? ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి జై మల్లన్న అని కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం సిద్ధంగా ఉండండి. వనదుర్గ అమ్మవారి దగ్గరకు వేలాది మంది భక్తులు ఎందుకు వెళ్తారో? శివరాత్రి రోజున వనదుర్గ అమ్మవారి దగ్గరకు వేలాది మంది భక్తులు ఎందుకు వెళ్తారో తెలుసా? శివయ్యకు ఈ గుడికి ఉన్న సంబంధం ఏంటి? ఈ క్షేత్రానికి మహాభారతంతో సంబంధం ఉంది. పరీక్షిత్ మహారాజు ఒక ఋషిని అవమానించగా పాము కాటుకే మరణించుగాక అనే శాపం పొందాడు. అలాగే ఆ రాజు పాము కాటుతో మరణించాడు. తండ్రి మరణంతో మండిపోయిన రాజకుమారుడు జనమేజయుడు ప్రపంచంలోని నాగులను నాశనం చేయడానికి సర్పయాగం ప్రారంభించాడు. ఆకాశం నుంచి పాములు అగ్నిలో పడిపోతుంటే సృష్టి సమతుల్యం కూలిపోతుంది. అప్పుడు దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుని తలపై ఉన్న గంగాదేవి మంజీరా నదిగా మారి 7 ప్రవాహాలుగా విడిపోయి యజ్ఞాగ్నిని ఆర్పివేసింది. అందుకే ఈ ప్రదేశం పేరు 7 పాయలుగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ శివుడు మరియు ఆదిశక్తులు వేరుకావని భక్తుల విశ్వాసం. ఆ పవిత్ర ప్రకృతి మధ్య వెలసింది వనదుర్గా భవానీ అమ్మవారు. ఇక్కడ ఆ 7 ప్రవాహాలు అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తాయి. ఈ క్షేత్ర దర్శనం పాప విమోచనం, దైవానుభవం అని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని దర్శిస్తే శివుని కృప కూడా లభిస్తుందని, శివశక్తులు ఒక్కటేనని భక్తుల విశ్వాసం. అందుకే శివరాత్రి రాత్రి ఇక్కడ జాగరణలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. మీరు శివయ్య భక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మా పేజీని ఫాలో అవ్వండి. ఇలాంటి పవిత్ర క్షేత్రాల దైవ కథలను మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాం. శివరాత్రి రోజున వనదుర్గ